వీడే నీ మేనత్త కొడుకు అంటూ ఇందు దగ్గర గుండె పగిలే నిజాన్ని బయటపెట్టిన అపర్ణ. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా ఒక్క లైక్ చేయండి. మీరిచ్చే ఒక్క లైక్ మా ఛానల్కి ఎంతో మోటివేషన్గా ఉంటుంది. ఇందు అయితే అసలు వీడెవడు, ఎక్కడ తగిలాడు అంటూ అనుకుంటూ ఉండగా, ఏమైంది, ఏదో నీలో నువ్వే అనుకుంటున్నావు, ఎప్పుడూ లేనిది నిన్ను చూస్తూ ఉంటే నాకు ఎందుకో కొత్తగా అనిపిస్తుంది అనగానే, ఏం చేయమంటావు నానమ్మ, ఈ మధ్యకాలంలో నాకు ఒకడు తగిలాడులే, వాణ్ణి చూస్తూ ఉంటేనే నాకు చాలా కోపం వస్తుంది. ప్రతి దానికి ఏదో రకంగా వాడు నన్ను ఏడిపిస్తూనే ఉన్నాడు అంటూ చెప్పంగానే, ఇదేంటే ఇంట్లో గొడవ చాలినట్టు బయట కూడా నిన్ను ఏడిపించే వాళ్ళే ఉన్నారా అంటూ అపర్ణ అయితే అడుగుతూ ఉంటుంది. అయినా వాడెవడు నాకు చెప్పు, నేను నాకు కుదిరినప్పుడు వచ్చి వాడికి గుణపాఠం చెప్తాను అంటూ అపర్ణ అడుగుతూ ఉండగా, అప్పుడే తన ఫోన్లో ఉన్న ఫోటో ఇస్తుంది ఇందు. ఆ ఫోటో చూసి అపర్ణ అయితే ఎంతగానో సంతోషపడిపోతూ ఉంటుంది. ఏంటి నువ్వు చెప్పుతున్నది వీడి కోసమా, వీడు బ్రతికే ఉన్నాడా అంటూ అడుగుతూ ఉండగా, వాడెవడో నీకు తెలుసా నానమ్మా అంటూ ఇందు అయితే అడుగుతూ ఉంటుంది. వాడు నాకు తెలియకపోవడం ఏంటి, ఇన్ని రోజులు నీకు తెలియని ఒక నిజాన్ని చూపిస్తాను నడు అంటూ రాజ్ కావ్య ఫోటో ఉన్న గదిలోకి అయితే తీసుకుని వెళ్తుంది అపర్ణ. ఆ ఫోటో చూడంగానే ఇక ఇందు అయితే ఒక్కసారిగా షాక్ అయి అలా చూస్తూ ఉండిపోతుంది. నానమ్మ, అమ్మా నాన్ననా అంటూ అడుగుతూ ఉండగా, అవునే వాళ్ళే మీ అమ్మా నాన్న. చూసావా, నువ్వు చూపించిన ఈ కుర్రోడు అచ్చు మీ నాన్నలా ఉన్నాడు అంటే మన స్వరాజ్యం, నీ మేనత్త కొడుకు. వీడికి నీకు పెళ్లి చెయ్యాలని మీ అమ్మా నాన్న నిర్ణయించుకున్నారు. కానీ వీడు దూరం అయిపోయాడేమోని మేము ఎంతగానో బాధపడ్డాము. ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది. వెంటనే వీడిని కలుసుకో, మీ అమ్మా నాన్న కోరిక నెరవేర్చు, మీ ఇద్దరికీ పెళ్లి జరగాలి, అప్పుడే వాళ్ళకి ఇచ్చిన మాట నేను నిలబెట్టుకున్నట్టు అవుతుంది అంటూ అపర్ణ అనగానే, సరే నానమ్మ, ఎంత కష్టమైనా సరే నేను తన్ని కలుసుకుంటాను, బావనే పెళ్లి చేసుకుంటాను, అమ్మా నాన్న మాట నిలబెడతాను అంటూ ఇందు అయితే అపర్ణకి మాటిస్తుంది. ఇక మాటిచ్చిన విధంగానే ఇందు అయితే ఇక స్వరాజ్ని ఎలా కలుసుకోవాలని ఆలోచిస్తూ ఉంటుంది. నానమ్మ, రేపు కాలేజీ దగ్గరికి వస్తాడుగా, అప్పుడు కలుసుకుని జరిగింది మొత్తం బావతో చెప్తాను. ఖచ్చితంగా తను నన్ను అర్థం చేసుకుంటాడు, మీ దగ్గరికి తీసుకువస్తాను అంటూ ఇందు అయితే ఇక అపర్ణకి మాటిస్తుంది. అనుకున్న విధంగానే మరుసటి రోజు కాలేజీకి అయితే వెళ్ళి రాజుని కలుసుకుంటుంది. నీకు నాకు ఏ సంబంధం లేదు అంటూ రాజు అనగానే ఇందు అయితే ఇక జరిగింది మొత్తం రాజుతో చెప్తుంది. రాజుకి కూడా ఇక మొత్తం చెప్పంగానే గతం అయితే గుర్తుకు వస్తుంది. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా ఒక్క లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి.